పడుకొని ఉన్నప్పుడు మీ పిల్లలు నిద్రలో ఇబ్బందులు పడటం మీరు గమనించారా? ముక్కుకు సంబంధించిన ఇబ్బందులు వాళ్ళ నిద్రని చెడగొడుతూ ఉంటాయా? ఎప్పుడు వాళ్ళు ముక్కు నలుపుకోవటం గమనించారా? లేచి కూర్చొని ఏడవటం గమనించారా? ఇటువంటి ముక్కుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు హోమియోపతిలో చాలా రకాలైన మెడిసిన్స్ ఉంటాయి. వాటిలో ఒకానొక మెడిసిన్ ఆర్స్ అయోడ్ అనే మెడిసిన్. ఈ ఆర్స్ అయోడ్ అనే మెడిసిన్ ఉపయోగించాలంటే ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ పిల్లల్లో ఉండే ముక్కు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. వాళ్ళు ముక్కును నలిపేస్తూ ఉంటారు. ముక్కులో వచ్చిన ఇరిటేషన్ తోటి ముక్కు డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. తుమ్ములు విపరీతంగా వస్తూ ఉంటాయి. కాస్త దుమ్ము తగిలితే విపరీతమైన తుమ్ములు వస్తూ ఉంటాయి. వాళ్ళలో ఎప్పుడు తుమ్మాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలోంచి ముక్కు డిశ్చార్జ్ ఎల్లోయిష్గా ఉంటుంది. గాయాలై ఉంటాయి. ముక్కంతా ఎర్రగా, ముక్కు లోపలి కండరాలంతా ఎర్రగా మారిపోయి ఉంటాయి. వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీని గమనించినట్లయితే చాలామందిలో ట్యూబర్కులోసిస్, క్షయవ్యాధి ఉన్న వాళ్ళల్లో ఆ పిల్లల్లో ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే ఈ మెడిసిన్ బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా డస్ట్ ఎలర్జీకి, పరాగ రేణువుల నుంచి, పోలెన్ నుంచి వచ్చిన ఆ ఎలర్జీకి ఈ మెడిసిన్ బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఈ లక్షణాలు తీసుకోవడంలో మీకు ఎటువంటి సందేహం ఉన్న దగ్గరలో ఉండే హోమియోపతి డాక్టర్ని గమనించండి. వాళ్ళు మంచి ప్రిస్క్రిప్షన్ ఇవ్వగలుగుతారు.